ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలడించినట్లయితే, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడ, సమస్త ఆత్మలకు కాపరివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నేను ప్రభు ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకొనిచుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో పోషించమని, నీ వాక్యంతో మమ్మల్ని గద్దించమని, నీ వాక్యంతో సరిచేయమని, నీ వాక్యంతో ఆదరించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక పాట నా మదిలో అస్తమాటు గుర్తుకొస్తూ ఉండేది. ఏంటంటే అది, ఆ పాట చాలా శక్తివంతమైనది. అది ఖచ్చితంగా ఇంత శక్తివంతమైనదా అని నేను ఆ పాట పాడుతూ ఆ పాటను ధ్యానిస్తుండగా నాకు తెలిసిన సత్యం ఏంటి ఆ పాట అంటే, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన. అది పల్లవి అయితే, చరణంలో ఒక చరణము, ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును, కోట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును, ప్రార్థన. ఈ పాట జ్ఞాపకం వచ్చింది. ఏమైతే కీడులు ఉన్నాయో, మనకి ఏదైతే తీరని సమస్య అయితే ఉందో, ఆ సమస్య కొరకు, ఆ కీడు కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతుందంటే అండి, ఆ కీడులన్నీ తొలగిపోతున్నాయంట. కనుక మనకి ఏమైతే తీరని సమస్య ఉందో, ఏమైతే అది ఒక కీడుగా మనకు హృదయంలో తోస్తుందో, వెంటనే మనం చేయవలసింది ఏంటంటే, మనము ఉపవాస ప్రార్థనను మనం డిక్లేర్ చేసుకోవాలండి. ఒకవేళ కుటుంబంతో అయితే మరి మంచిది, లేదా వ్యక్తిగతంగా అయినా సరే నీ హృదయానికి అనిపిస్తే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనను డిక్లేర్ చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కీడైతే ఉందో, ఏ తీరని సమస్యతో బాధపడుచున్నావో, వెంటనే ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకోగలం. ప్రతి కీడు కూడా తొలగిపోతుంది. ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే, మన యొక్క కంఫర్ట్స్ అన్నిటినీ తృణీకరించుకొని దేవునితో మనం కనెక్ట్ అవటం. మన అన్ని సుఖ సౌఖ్యాలన్నీ వదులుకొని దేవునితో మనం కనెక్ట్ అవటమే ఉపవాస ప్రార్థన అనేది. చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఒక్కరోజు ప్రార్థన చేస్తారు కొంతమంది. కొంతమంది పాక్షికంగా 3 రోజులు ఉపవాసం ఉంటారు. మరికొంతమంది 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. కొంతమంది 21 రోజు ప్రార్థన చేస్తారు. మరికొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. బైబిల్‌లో ఉన్నారు కూడా. వారి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగాయి కూడా. ఒకవేళ మీరు డయాబెటీ అయితే ఉపవాస ప్రార్థన చేయొద్దు. ఒకవేళ మీరు ఉపవాసం లేకపోయినప్పటికి కూడా ఉపవాసం చేస్తున్న వారి యొక్క సహవాసంలో కలిసి ఏకీభవించండి. మంచిగా తిని ఏకీభవించండి. వారి యొద్ద నుంచి మనం వారు పొందుకున్న శక్తిని కూడా మనం పొందుకోగలం. ఎందుకంటే ఇనుము చేత ఇనుము పదునగును అన్నట్లుగా వారితో సహవాసం మనం చేయటం వల్ల వారి మీద ఉంటున్న అభిషేకం మన మీద కూడా ఫ్లో అవుతుంది. లేదా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, ఉపవాస ప్రార్థన ప్రారంభించండి. ఒకవేళ సంఘాలైతే ఉపవాస ప్రార్థన చేయటం వల్ల సంఘాలు ఉజ్జీవింపబడతాయి. వ్యక్తిగతంగా నీకు కుటుంబంలో సమస్య, తీరని లోట, తీరని ఏదైనా ఇబ్బంది ఉందా, ఉపవాస ప్రార్థన చేయి, రిస్టోర్ అవుతాం, మనం ఉజ్జీవింపబడతాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు అనేకమైన వారు మనం బైబిల్లో చూస్తే వారికి ఆ కార్యాలు ఊరికనే రాలే. వారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో గోజాడి దేవుని యొక్క కృపను పొందుకున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన నుండి మన యొక్క చేతి పనులు మనం చేసుకోవటం కాదు. మన ఉపవాస ప్రార్థన ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రార్థనలో గడిపితేనే
ఉపవాస ప్రార్థన చేయండి. 1 గంట, 2 గంటల లేదంటే హాఫ్ అన్ అవర్ ప్రార్థన లేకుండా ఉపవాస ప్రార్థనను మీరు ప్రారంభించొద్దు. అది ఉపవాస ప్రార్థనే కాదు. ప్రార్థన ఉండాలి. ఎక్కువ దేవునితో గడిపే సమయాన్ని మనం కలిగి ఉండాలి. మోషే 10 ఆజ్ఞలు రావడానికి ఆయన తేవడానికి మరి 40 దినాలు మరి దేవునితో పోరాడి మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఏలియా జెజబేలు చంపడానికి వస్తున్న సమయంలో ఈ విషయం మనకి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఒక్కరోజు తిన్న ఆహారం ద్వారా మరైనా 40 దినాలు ప్రయాణం చేశాడట. అప్పుడు ఓరేబు కొండలో బస చేశాడట. ఒక్క మీలు వల్ల 40 డేస్ ఆయన జీవింపగలిగాడు. అలాగే రెండోదిగా తర్వాత చూసినట్లయితే మూడోదిగా దానియేలు కలభావము తెలియపరచడానికి వెంటనే దేవునితో మాట్లాడినప్పుడు ఈయన ప్రార్థన దేవుని సముఖమునికి వెళ్ళింది. దానియేలు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంటే 21 డేస్ ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత సౌలు పౌలుగా మారినప్పుడు దమస్కలో మరి 3 రోజులు ఉపవాసము ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. అలాగే చూసినట్లయితే ఎస్తేరు రాజు యొక్క సముఖమునకు వెళ్ళడానికి రాజు దగ్గరికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి సరిపోరు. సమక్షంలో వెళ్ళాలంటే అది అంత ఆషామాషీ విషయం కాదు. మరి రాజు సముఖముకి వెళ్ళడానికి 3 రోజులు తన యొక్క యూదులతో కలిసి ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మరి రాజు అయినటువంటి అహష్వేరోషు యొక్క హృదయము మార్చబడ్డది. తర్వాత మనం చూసినట్లయితే ఆరోదిగా మనం చూసినట్లయితే నినివే పట్టణం దుర్మార్గులు దేవుని కుమారులను దేవుని బిడ్డలను చిత్రవద పెట్టినవారు. మరి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని తన సేవకుడైనటువంటి యోనా ద్వారా ప్రకటన చేసినప్పుడు రాజు మొదలుకొని సామాన్య ప్రజలే కాకుండా పశువులతో సహాటండి ఉపవాస ప్రార్థన చేశారట. మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుని యొక్క కీడు నుంచి వారు తప్పించుకోగలిగారు. చివరగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు యోర్దాను నదిలో బాప్తిసం పొంది బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మరి ఎప్పుడైతే యోర్దాను నది ఒడ్డుకు వచ్చాడో యేసు ప్రభువు వారు ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత ముద్రింపబడినప్పుడు ఆయన 40 దినాలు మరి అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు. కనుక ఈ వాక్యంను బట్టి నా సొంత మాటలు ఏమీ నేను చెప్పట్లేదు. జరిగిన నిజ సత్యాలను మీకు చెప్పడం జరిగింది. కనుక ఏ సమస్య అయితే ఉందో, ఏ కీడైతే ఉందో, ఏ పని అయితే మీ కుటుంబంలో జరగట్లేదో, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఉపవాసంతో ప్రార్థన చేయన ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా మీ కీడులన్నీ కూడా తొలగిపోతాయి. 200% ఖచ్చితంగా తొలగిపోతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్తున్నారు. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా జరగనిదంటూ ఏమీ లేదు. సమస్తమును కూడా మనము విడుదల పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.